హిట్ స్కిట్ కి సీక్వెల్ తో మనందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. నాగబాబు గారు నమస్కారం. రోజా గారు నమస్కారం. నమస్కారం. గుర్తుపట్టారా? నేను లక్ష్మీపతిని ఆ రోజు పెళ్ళిలో కలిసాం. ఆ అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి పేరు రష్మి. సుధీర్ లైట్ చేసింది ఆవిడకే. నేను పరాయిన స్త్రీ చూడని నీకు తెలుసు కదా. నేను అసలు చూడు. ఒకవేళ చూసిన ఆమె ఫీల్ అయింది అనుకో, ఆమె ఫీల్ అయినందుకు నీ జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. బా ఈ మాత్రం దానికి మీరెందుకు ఫీల్ అవుతారండి? అవునే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం లేదా? అంటే వర్షం పడుతుంది కదా, బాస్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే వెళ్ళిపోతాను. సరే లోనకి రండి, టిఫిన్ చేద్దరు. ఓకే. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం రోజా గారు. నమస్కారం. నమస్కారం. నేనండి కార్తిక్ ని. ఆ రోజు అప్పుడెప్పుడో నా పెళ్ళప్పుడు నానా బాధలు పెట్టింది అదే కదా. అవునండి. ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు కొనుక్కున్నా అండి. ఈ రోజు నా గృహ ప్రవేశం. మీరు తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏం చేస్తున్నావు? మరి మడతేసి బీరోలో పెట్టండి. పూజ 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 గారు చూసుకో. ఓకే. ఏంటి పూలను అలా బయట పారేస్తున్నావు? పూజకి పనికిరాని పూలను పడేస్తున్నానండి. ఏమండి ఎందుకలా పడేస్తున్నారు? అంటే అంటే ఆ పూలన్నీ తీసుకొస్తావని. అవన్నీ ఎంత కాస్ట్లీ. పదా, విఐపీలు వచ్చే టైం అయింది. ఇంట్లో ఫుల్ పనులు ఉంటాయి. సార్ వస్తానండి. వర్షం తగ్గగానే వస్తానండి. ఏమండి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురారా? ఓకే అండి. సార్ తప్పకుండా సుబ్బారావు గారు, తప్పకుండా అండి. మా ఆవిడ వెనక నుంచి కూడా చాలా బాగుంది. ఏమండి అరవట్లేదు ఏంటండి? ఇవన్నీ పెద్దగా పట్టించుకోనండి. ఫార్మాలిటీగా అరవండి. ఏమైంది? అలా ఏమైంది? అంటే తప్పు జరిగిపోయిందండి. తప్పు జరిగిపోయిందా? ఏమైంది? ఏం కాలేదండి. మీకు కావాలని తప్పు చేయలేదండి. ఏం చేసావురా చెప్పరా బాబు? ఏం జరిగింది? అంటే మా ఆవిడ ప్లేస్ లో ఉన్న మీ ఆవిడ చూసి మా ఆవిడ అనుకోని ఇలా అని కొంగు పట్టుకున్నానండి. కొంగు పట్టుకున్నావా? ఎక్కడో చూశాను. కొంగు పట్టుకున్నాను, కావాలని పట్టుకోలేదు, కావాలని ముద్దు పెట్టు. నువ్వు లక్ష్మీపతి కదా? మీరు కార్తిక్ గారు కదా? అవునవును నేనే. అవునండి. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మా ఇల్లు ఇదేనండి. అవునా? ఏంటి ఇక్కడ ఉన్నారు? అంటే కొత్త ఇల్లు మేమే కొన్నాం. ఓ, ఈ కొత్త ఇల్లు మీరే తీసుకున్నారా? అవును, నువ్వు ఉండవని తెలియక తీసుకున్నాను. మీరేమనుకోవద్దండి, నేను కావాలని కొంగు పట్టుకోలేదండి. ఆవిడ ప్లేస్ లో ఉన్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకోని ఇలా అని కొంగు పట్టుకున్నాను. అర్థమైందయ్యా, నువ్వు కావాలని పట్టుకోలేదు. అర్థమైందా? ఓకే ఓకే. నీ అసలు ఇలాంటి పట్టించుకోను. మా ఆవిడ కూడా అస్సలు పట్టించుకోను. గృహ ప్రవేశం రోజు ఇలా అయిపోయింది ఏంటో. అయ్యో, అడవుడేదే. పంతులు గారు వస్తున్నారు, వాస్తు చూస్తున్నారు, ఇంకా రాలేదు. మాటలు వస్తున్నారు. పంతులు గారు మంచి హుషారు మీద ఉన్నారు. ఇల్లు చూసారయ్యా, వాస్తు బ్రహ్మాండంగా ఉంది. బెడ్రూమ్ అదిరింది, హాల్ అదిరింది, కిచెన్ అదిరింది, మీ ఆవిడ అదిరింది. లక్షణంగా ఉందని చెప్తున్నా. అవునా? కార్తిక్ గారు, మీకు రాజయోగం పట్టాలంటే ఒకే ఒక మార్గం అండి. ఏంటి ఆ మార్గం? ఏంటి? మీ ఆవిడ కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉండాలి. జస్ట్ మిస్ పంతులు గారు. ఏమైందయ్యా? భుజం మీద పుట్టుమచ్చుందండి. లేదండి, కుడి భుజమే ఉందండి. ఈడేవుడు పక్కింటోడికి మీ ఆవిడ కుడి భుజం మీద పుట్టుమచ్చుందని వాడికి ఎలా తెలుసు? కొంగు పట్టుకున్నప్పుడు చూసారండి. వీడు కొంగు పట్టుకోవడం ఏంటయ్యా? వాడు పక్కింటోడు కొంగు ఎట్లా పట్టుకున్నాడు? అంటే నేను గృహ ప్రవేశం పనిలో ఉన్నాను. ఏంటో నువ్వు అందరికి చెప్తున్నావు? ఏంటో నేను కావాలని కొంగు పట్టుకోలేదండి. ఆ రోజు కూడా నేను కావాలని ముద్దు పెట్టలేదండి. పిలిచడానికి నీకు సిగ్గు లేకపోయినా చేయడానికి నాకు సిగ్గుందిరా. వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు గృహ ప్రవేశం BBVIPs వస్తున్నారు, అందరు ప్లేస్ చేయడానికి వస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఉంది. నేను ఇలాంటి పట్టించుకోను. మా ఆవిడ కూడా అస్సలు పట్టించుకోనండి. చూసారా, మీరు ఫీల్ అవ్వకపోతే మీ గృహ ప్రవేశం నన్ను పిలవచ్చు కదా. మీరు ఫీల్ అయ్యారు కాబట్టి నన్ను పిలవట్లేదు. గంటలో గృహ ప్రవేశం, 2 గంటల తర్వాత అని చెప్పి 2 గంటల తర్వాత గృహ ప్రవేశం వచ్చాయి. ఓకేనా? వెళ్ళు. టీవీ పెట్టవే, కనీసం వీటి ఫ్రస్ట్రేషన్ నుంచి కాపాడుకోవాలి. మన టీవీ పెట్టు. కాపాడండి. నీ జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తరాకు చేస్తా. ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరు లేరా? కాపాడండి ప్లీజ్. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి.
ఇలానే కొంగు పట్టుకున్నానండి, కానీ కావాలని కొంగు పట్టుకోలేదండి. బాలావిడి కొంగు పట్టుకున్నావా? అవునండి. సిగ్గు లేదు. వాడెవడో వచ్చి మీ ఆవిడ కొంగు లాక్కుంటే చూస్తుంటే దానికి కొంచెమైనా బుద్ధి ఉందా? దున్నపెత్త ఎదవా. అయినా మీ ఇంట్లో ఉన్న టీవీలో మేము యాక్ట్ చేయడం మా బుద్ధి తక్కువ. పదండి. అయ్యో బాబాయ్, అల్లు అర్జున్ గారు ఫోన్ చేస్తున్నారు. ఆయన పిలిచాం కదా, అందువి అనుకుంటా. హలో హలో కార్తీక్, సార్ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అన్నట్టు గృహప్రవేశం అంట కదా? అవును సార్, అవును సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ, నేను మా మావయ్య నాగబాబు గారి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అవును సార్, బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోతున్నాను. అవును, అసలు మనిషివేనా? ఏమా నీకు అసలు సిగ్గుందా? మనిషివా తునపోతావా? ఎవడో పక్కింటోడు మీ ఆవిడ కొంగు పట్టుకుంటే సభ్య సమాధానికి ఏం సమాధానం చెప్తావు? డోర్ లాకేసి పెడితే లోపల ఫోన్ చేసి అందరికి చెప్తున్నాడు. అరే మళ్ళీ ఫోన్ వస్తుందండి. హలో, ఓ షెడ్యూల్ బిజీగా ఉండి బైట్స్ పంపించారా వివిఐపీలు అందరూ? సరే సరే వస్తాయి, మన గురించి పెద్దవాళ్ళందరూ బైట్స్ పంపించారట, వీడియో బైట్స్. చూద్దామా? చూద్దామండి. ఈ రోజు నా డార్లింగ్ కార్తీక్ ఒక ఇంటి వాడు అవుతున్న రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కార్తీక్, ఎవరు పక్కింటి వచ్చి మీ ఆవిడ కొంగు పట్టుకుంటే సిగ్గు లేకుండా బాధ లేకుండా ఫంక్షన్ చేసుకున్నావు అంటే నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యం వస్తుంది. ఇంకెవడు చెప్తాడు అనుకున్నావు? వీడే చెప్పాడు. మరీ ముక్కు తీసుకొచ్చి దగ్గరే పెట్టమకరా బాబు, ఆ ముక్కులో మహిష్మతి మొత్తం పట్టేలా ఉంది. ఎక్కడైనా మనిషికి ముక్కు ఉంటుంది, కానీ ఇక్కడ ముక్కి మనిషి ఉన్నాడు. జస్ట్ జోక్ చేశాను అంతే, కానీ ఇతను చాలా మంచి వాళ్ళు ఉన్నాడు, వదిలేయండి. ప్రభాస్ గారికి చెప్పాడు వీడేడి. నేను కావాలని కొంగుపడ్డానంటే అర్థమైంది, నువ్వు కావాలని చేయలేదు. అందరికి ఎందుకు చెప్తున్నావు నాయన? నువ్వు నా పక్కనే ఉండి దండం పెడతాను. నెక్స్ట్ బయట ఎవరు ఇచ్చారో చూద్దామా? ఎవరండి? అయ్యా నమస్కారం. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. దానికి కారణం గృహ ప్రవేశం నాది కాదు, నా మిత్రుడు కార్తీక్ది. ఇల్లు పూర్తయ్యే వరకు నిద్రాహారాలు ఉండకూడదని కార్తీక్ పట్టుబట్టాడు. అదే గ్యాప్ లో ఎవడో ఒకడొచ్చి కార్తీక్ భార్య కొంగు పట్టాడు. వాడిది పొరపాటున అతను చేసిన చిన్న తప్పుని అపార్థం చేసుకుని అతన్ని బాధ పెట్టి హ్యాపీగా గృహప్రవేశం చేసుకుంటున్నాడే, అతన్ని మీలో ఒక్కడైనా చెప్పుతో కొట్టాలనుకుంటున్నాడా? సుధీర్ లాంటి వాళ్ళే ఎన్నో పొరపాట్లు చేసి ఎన్నో తప్పులు చేసి నేను చెయ్యలేదని బుకాయించుకునే ఈ రోజుల్లో ఒకే ఒక్క పొరపాటు చేసి 10 మంది ముందు దోషిగా నిల్చున్నాడే, అతనిలా మీలో ఎంత మంది ఉండగలరు? నాకిద్దరు కూతుర్లే, కొడుకనేవాడు లేడు. ఒకవేళ కొడుకనేవాడు ఉంటే ఏడుపు వస్తుంది. లక్ష్మీపతిలా పెంచేవాడిని. అలాంటి ఒక వ్యక్తికి అన్యాయం జరగడం నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పటికైనా అర్థం చేసుకో కార్తిక్. తర్వాత నీ ఇష్టం, నేనేం చేయలేను. లక్ష్మీపతి ప్లీజ్ ఎవరికి చెప్పండి ప్లీజ్, దయచేసి. గృహప్రవేశం గెస్ట్లు వస్తున్నారు, ఎవరికి చెప్పండి సార్. నెక్స్ట్ బయట ఎవరు తెలుసా? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. నాగబాబు గారిది. ఎందుకు నీకెలా తెలుసు? సెట్ చేసాం మొత్తం. అరే కార్తీక్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోకి పంపించమని వాచ్మెన్ కాలు పట్టుకున్నావు. ఈ రోజు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఇల్లు కట్టుకున్నావు. పొరపాటున నీ భార్య కొంగు పట్టుకున్నాడని వాడి గల్ల పట్టుకున్నావు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కార్తీక్. ఇది ఇంకోసారి రిపీట్ అయితే బాగోదని చెప్తున్నాను. సార్ మీకు ఎవరు చెప్పారు సార్? లక్ష్మీపతి చెప్పాడు. జబర్దస్త్ లో 2 తప్పులు చేస్తున్నారు. మొదటిది వెంకీ ఆర్టిస్ట్ నమ్మడం, రెండో తప్పు లక్ష్మీపతి మంచివాడని నమ్మపోవడం.
ఒక్క విషయం చెప్తున్నా, లక్ష్మీపతి మంచివాడని. నా తరపున ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాను. తీసుకో లక్ష్మీపతి, వీడు మంచోడు. సార్ లాస్ట్ కు మీరు కూడా ఏంటి సార్? నేను మంచోడని బాబు గారు చెప్పాను సార్. నేను కావాలని కొంగు పట్టుకోలేదు సార్. ఇంకెవరైనా పంపించారా? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మై ఫ్రెండ్ కార్తీక్ సొంతిల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేయబోతున్నాడని తెలిసింది. అండ్ సుధీర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. అండ్ నాగబాబు గారిని కలవాలి, మాట్లాడాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. అండ్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అయినా నాగబాబు గారిని కలవాలని ఎవరికుండా చెప్పండి. కానీ మీకు విషయం చెప్పాలి, ఎవడో వచ్చి భార్య కొంగు పట్టుకున్నా కూడా సిగ్గు లేకుండా ఫంక్షన్ చేసుకుంటున్న కార్తీక్ చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. ఇతనే చెప్పాడు, కానీ చీర పంచాయతీ నా దగ్గరికి రావడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. చీరకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎత్ర నార్యేత్తు పూజ్యంతే రమతే తత్ర దేవత అంటే వీళ్ళు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడే దేవతలు ఉంటారని. అలాగే మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి, అది కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శేనేషు రంభ అని అంటారు. కరెక్టే కదా? సూపర్. అలాగే ఇతను చాలా మంచివాడు, ఇతను అపార్థం చేసుకోవద్దు కార్తీక్. ఎందుకంటే ఇతను చాలా నాకంటే మంచి పద్ధతిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. నాలాగే మంచి వ్యక్తి. ఓకే, టాలీవుడ్ అంటే ఓకే, బాలీవుడ్ కి ఎలా వెళ్ళావు? సుధీర్ అడ్రస్ చెప్పాడు. ఇప్పుడు నేను అపార్థం చేసుకోలేదంటే నేను ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలో చెప్పు, చేస్తా. చెప్పు. ఈ ఫోన్ లో చెప్పండి. ఈ ఫోన్ లో చెప్పాలా? చెప్పాలా? అలో నేను నమస్తే. అసలు లక్ష్మీపతి కావాలని చేశాడని అనుకోవట్లేదు, ఏం లేదు. వాళ్ళ ఆవిడ ప్లేస్ లో ఉన్న మా ఆవిడని చూసి వెనక నుంచి అనేసి సరిగా అనలేదు అని వెనక నుంచి చీర పట్టుకున్నాడు అంతే. ఓకేనా? అయితే ఇదేంటి ఫేస్బుక్ లైవ్. ప్రపంచం మొత్తం నాతో చెప్పించావు కదరా. నేను చెప్పొద్దున్నప్పుడు మీరే చెప్పాలి కదా సార్. గృహప్రవేశానికి వచ్చాను కదా, టీయో కాఫీ కూల్ డ్రింక్ ఇవ్వండి సార్. టీయో కాఫీ కూల్ లేడం మొహం మీద కొట్టు. అయ్యో నేను తీసుకొస్తానండి. నేను కావాలని మీ ఆవిడ ఒళ్ళో పర్లేదండి. నాకు అర్థమైంది, నువ్వు నెక్సస్ కిట్ సీక్వెల్ ప్లాన్ చేసావు. అవును. కార్తీక్ గారు నేను కావాలని పట్టించుకోనండి. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చేసేదంతా చేసేసి మళ్ళీ కావాలని చేయలేదండి. కావాలని చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అవును మేడం, అలా చెప్పాను. బాగుంది, ఫన్నీగా అనిపించింది. నాగబాబు సార్ బాగుంది. కార్తీక్ ఎక్స్పెక్టెడ్. అవినాష్ టీవీ పార్ట్ వరకు హిలేరియస్ గా వచ్చింది. గుడ్.